నాని ప్యారడైజ్లో మెగాస్టార్ చిరంజీవి ఓదెల సినిమాటిక్స్ యూనివర్స్తో శ్రీకాంత్ ప్లాన్ మామూలుగా లేదుగా. తమిళ్లో ఆల్రెడీ లోకి సక్సెస్ అయ్యాడు, ఇక తెలుగులో శ్రీకాంత్ ఓదెల వంతు అంటూ కామెంట్స్. ఇంతకీ నాని చిరుల ఇంటర్లింక్ ఏంటి, ఆ యూనివర్స్ ఏంటి? వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. న్యాచురల్ స్టార్ నాని ప్రెజెంట్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సినిమా ది ప్యారడైజ్. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని రెండోసారి జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే లేటెస్ట్గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి వార్తలు చూస్తే ది ప్యారడైజ్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్కు శ్రీకారం కావచ్చని కూడా చర్చ జరుగుతుంది. శ్రీకాంత్ ఓదెల ప్రెజెంట్ నానితో ప్యారడైజ్ తెరకెక్కిస్తుండగా ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల కథలకు ఇంటర్లింక్ ఉందనేటువంటి ప్రచారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్యారడైజ్లో చూపించేటువంటి కొన్ని క్యారెక్టర్స్ అండ్ ఇన్సిడెంట్స్ చిరంజీవి సినిమాలో మరింత విస్తృతంగా కనిపించనున్నాయనేటువంటి టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ప్యారడైజ్ క్లైమాక్స్లోనే చిరంజీవి సినిమాకు సంబంధించినటువంటి లీడ్ లేదా హింట్ ఉండేటువంటి అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. హాలీవుడ్ మార్వెల్ తరహాలో ఒక సినిమా చివర్లో మరో సినిమా కథకు లింక్ ఇవ్వడం ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో కూడా ట్రెండ్ అవుతుంది. అదే ఫార్ములాను శ్రీకాంత్ ఓదెల కూడా అనుసరించేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. ఇక లేటెస్ట్గా మరో ఇంట్రెస్టింగ్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్యారడైజ్లో పవర్ఫుల్ క్యామియో క్యారెక్టర్ కోసం మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించారని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే ప్యారడైజ్ క్లైమాక్స్లో చిరంజీవి ఎంట్రీతో ఆడియన్స్కి భారీ సర్ప్రైజ్ లభించేటువంటి అవకాశం ఉంది. అదే టైంలో ఆయన నెక్స్ట్ సినిమా కూడా అది పునాది కావచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, ప్యారడైజ్ కథకు ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారని మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ప్రజెంట్ తెరకెక్కుతున్నటువంటి సినిమా మధ్య భాగం కాగా ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ను చూపించేటువంటి ప్రీక్వెల్, ఆ తర్వాత కథను ముందుకు తీసుకెళ్లేటువంటి చిరంజీవి సినిమా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే శ్రీకాంత్ ఓదెల టాలీవుడ్లో కొత్త సినిమాటిక్ యూనివర్స్కు శ్రీకారం చుట్టినటువంటి డైరెక్టర్గా నిలిచిపోతాడు. సో ఇది పెద్ద స్కెచ్చే. రక్తపాతాన్ని కూడా స్టైలిష్గా చూపించడం ఈనాటి డైరెక్టర్స్ అలవాటు చేసుకున్నటువంటి థియరీ. ప్యారడైజ్ కూడా అలానే ఉండబోతుందట. అయితే ఈ సినిమాతో నాని క్యారెక్టర్ చాలా బోల్డ్గా ఉంటుందని, డైలాగ్ సీన్స్ చాలా రాగా ఉంటాయని కూడా తెలుస్తుంది. ఈ ఎఫెక్ట్ చిరు సినిమాతోనూ కంటిన్యూ కాబోతుంది. అయితే చిరు సినిమాకు సంబంధించినటువంటి ప్రీ లుక్ పోస్టర్ అప్పట్లో రిలీజ్ చేశారు. చేతి నిండా రక్తంతో సినిమా ఎలా ఉంటుందో ఓ హింట్ అయితే ఇచ్చేశాడు శ్రీకాంత్ ఓదెల. చిరు ప్రజెంట్ బాబీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది కంప్లీట్ అయిన వెంటనే శ్రీకాంత్ సినిమా పట్టాలెక్కుతుంది. అయితే ఈ విషయాలపై మూవీ యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ప్రజెంట్ ఇవన్నీ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారాలే. కానీ దసరాతో తన కథ చెప్పేటువంటి విధానాన్ని నిరూపించుకున్న శ్రీకాంత్ ఓదెల నుంచి ఏదో ప్రత్యేకమైనది రాబోతుందనేటువంటి నమ్మకం ఫ్యాన్స్లో ఉంది. ఒకవేళ ప్యారడైజ్ చిరంజీవి సినిమా ప్రీక్వెల్ అన్నీ ఓకే సినిమాటిక్ ప్రపంచానికి చెందినవిగా తేలితే టాలీవుడ్లో మరో భారీ సినిమాటిక్ యూనివర్స్ ఆవిర్భవించినట్లే. ఎందుకంటే డెఫినెట్గా మనం తమిళ్లో చూసాం, ఎల్సీయూలో అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఆ సినిమాలు చూసాం. లియో చూసాం, ఖైదీ చూసాం, ఇలా వరుసగా ఈ సినిమాలన్నీ కూడా చూసాం. అవి కూడా చాలా పెద్ద సక్సెస్ అయ్యాయింది. బట్ దాని తర్వాత ఇప్పుడు తెలుగులో అలాంటి ఒక సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేసేటువంటి డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఆబ్వియస్గా మనందరికీ తెలిసిందే శ్రీకాంత్ ఓదెల. అంటే దీంట్లో హిట్ ఫ్రాంచైజీ కూడా డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే దాంట్లో శైలేష్ కొలను హిట్ 1, 2, 3 కేసెస్ అవి కంటిన్యూటీ స్టోరీస్. బట్ దీనికి సినిమాటిక్ యూనివర్స్ అంటే ఒక సినిమాకి ఇంకొక హీరోకి సంబంధం లేకుండా ఎక్కడో ఒక ఇంటర్లింక్ అయితే పెట్టడం. సో అదొక క్రైమ్కి సంబంధించిన జోనర్. బట్ ఇది యాక్షన్ కమ్ ఎలివేషన్స్ తోటి ఉండేటువంటి ఇది ఈ సినిమా. అండ్ దీంట్లో మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాలో హింసలో శాంతి వెతుక్కునేటువంటి ఒక క్యారెక్టర్ అనమాట. సో దీన్ని ప్యారడైజ్కి ఎలా లింక్ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ మోహన్ బాబు కూడా దాంట్లో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అటు మోహన్ బాబు, ఇటు చిరు, దాని తర్వాత నాని, డెఫినెట్గా వీళ్ళ ముగ్గురు కాంబో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కనుక అఫీషియల్గా నిజమైతే కనుక డెఫినెట్గా ఇవన్నీ పక్కన పెడితే మాత్రం మేజర్గా ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ అంటే శ్రీకాంత్ ఓదెల ఎంత వైలెన్స్గా సినిమా తీశారో మనందరికి తెలుసు. దసరాతోటి అది ప్రూవ్ అయింది. సో ఇప్పుడు ప్యారడైజ్ తోటి కూడా ఇచ్చినటువంటి సాంగ్స్ కానీ ఆ కొన్ని బిట్స్ ఏదైతే రిలీజ్ అయ్యావో అవి చూస్తే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తోటి ఏం ప్లాన్ చేస్తారనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగా ఇది సినిమాటిక్ యూనివర్స్ కనుక సక్సెస్ అయితే మాత్రం ఇది చాలా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటివరకు ఇలాంటి ఒక కొత్త కథ రాలేదు అని చాలా ఎగ్జైట్మెంట్ తోటి చాలామంది చెప్తూ ఉన్నారు. బట్ ఇలాంటి ఒక కథ తెలుగు ఆడియన్స్కి వస్తే ఆ తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఆడియన్స్ మైండ్ సెట్ కూడా డెఫినెట్గా మారిపోయింది.
రాముడు మంచి బాలుడు లాంటి కథలు అంటే హీరోలు అలాంటి క్యారెక్టర్స్ చూసేటువంటి రోజులు పోయాయి. ఇప్పుడు ఎంత వైలెన్స్‌గా ఉంటే అంత రేంజ్‌లో కూడా ఎలివేట్ అవుతున్నాయి. సినిమాలు హిట్లు కూడా అవుతున్నాయి కాబట్టి డైరెక్షన్ థియరీ కూడా అలానే వెళ్ళిపోయింది కాబట్టి సో మరి ఈ ఫ్రాంచైజ్ ఏదైతే ఈ సినిమాటిక్ యూనివర్స్ అయితే ఏదైతే ఉందో ఇది డెఫినెట్‌గా ఒక పెద్ద ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో మరి ఒకవేళ నిజంగానే అటు నాని, ఇటు మెగాస్టార్ ఈ 2 సినిమాటిక్ యూనివర్స్‌లో పార్ట్ అయితే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.